టాపిక్ ఏమో మీకు తెలుసుకోవాలని కదా. టాపిక్ ఏమో తెలుసుకునే ముందు నా మాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, టోటల్గా సబ్స్క్రైబ్ చేయండి. నార్మల్గా మనకు బాగాలేదంటే హాస్పిటల్కి వెళ్తాం, అక్కడ డాక్టర్ చెప్పేది ఒకటే. అలాగే ఇంటికి వెళ్తే పెద్దవాళ్ళు చెప్పేది ఒకటే, మనం స్కూల్కి వెళ్తే టీచర్స్ చెప్పేది ఒకటే, గుడ్డు ఆరోగ్యానికి వెరీ గుడ్ అని. అండ్ గుడ్డు పెట్టే కోడికి తెలీదు, అలాగే దాన్ని అమ్మే షాప్ అతనికి తెలీదు, తినే మనకి తెలీదు ఏ గుడ్డు మంచిది ఏంటి అని. సో టుడే టాపిక్లో ఏ గుడ్డు మంచిది ఏంటి అని తెలుసుకుందాం. నేనైతే ఒక ఎగ్ తీసుకున్నాను అండ్ ఈ ఎగ్ ఎలా పాడైంది ఏంటి అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఎగ్ ఇలా ఉంది కదా, స్ట్రైట్గా చూడండి. దీన్ని నేను ఇలా చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటే ఈ ఫ్రెష్ ఎగ్ అని అన్నమాట. ఇది చాలా ఫ్రెష్గా ఉంది అని. అండ్ ఇదే ఎగ్ మనకి ఈ విధంగా అంటే ఇట్లా స్ట్రైట్ కాకుండా ఇలా కొంచెం ఇలా ఉంటే ఇది జస్ట్ 2-3 వీక్స్ అయిందని మార్కెట్లోకి వచ్చి. అండ్ ఇదే ఎగ్ స్ట్రైట్గా చూడండి, ఇలా స్ట్రైట్గా ఉందనుకోండి, ఇది మనకు అబౌవ్ 4 వీక్స్ అయింది, పాడవడానికి చాలా చాలా దగ్గరలో ఉంది. అండ్ ఇదే ఎగ్ మనకి ఇలా వాటర్లో వేస్తే పైకి తేలుతుంది అనమాట. ఇలా తేలిన ఎగ్ ఏమైనా ఉంటే ఇది పూర్తిగా పాడైపోయిందని అర్థం. సో ఇలాంటి ఎగ్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని పూర్తిగా మనం అవాయిడ్ చేయాలి. అండ్ ఇదే మీకు క్లియర్గా వాటర్లో వేసి చూపిస్తాను, మీరు కూడా అదే క్లియర్గా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. సో నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను అండ్ దాంట్లో వాటర్ కూడా ఉన్నాయి అండ్ అలాగే ఒక ఎగ్ కూడా ఉంది. సో ఇప్పుడు ఈ పాడైన గుడ్డుని మనం ఎలా కనుక్కోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎగ్ని లోపల వేసేస్తున్నాను వాటర్లోకి. అండ్ మనం కదలకుండా తీసి అది ఏ యాంగిల్లో ఉందో చూసేద్దాం. సో చూసారా, ఈ యాంగిల్లో ఉంది అంటే స్ట్రైట్గా ఉంది. స్ట్రైట్గా ఉంది అంటే దీని అర్థం ఏంటంటే 2-3 డేస్లో ఈ ఎగ్ అనేది పాడైపోతుంది. సో ఇలా కాకుండా అండ్ ఇలా కాకుండా మనకు ఈ యాంగిల్లో ఉంటే గిన మనకు జస్ట్ 2-3 వీక్స్ అయింది ఇది మార్కెట్లోకి వచ్చి. అండ్ అలాగే ఈ విధంగా ఉంది అనుకోండి వాటర్లోకి, ఇది చాలా ఫ్రెష్ ఎగ్ అని అర్థం మనకి. అలానే పాడైన ఎగ్స్ ఎలా ఉంటాయి అంటే మనం వాటర్లో వేయగానే అండ్ ఇది వాటర్లో తేలుతుందన్నమాట. సో ఈ విధంగా తేలుతుంది. ఇలా ఉంది అంటే అది పూర్తిగా ఎగ్ అనేది పాడైందని అర్థం. ఇలాంటి ఎగ్స్ని మనం అవాయిడ్ చేసుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, పాడైన ఎగ్స్ని మనం ఎలా బాగా కనుక్కోవచ్చో. అండ్ మీ ఇంట్లో కూడా ఎగ్స్ ఉంటే ఇదే విధంగా ట్రై చేయండి, మీకు కూడా పక్కా రిజల్ట్ వస్తుంది. అప్పుడు నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ షేర్ చేయండి. అండ్ చూసారు కదా టుడే వీడియో బాగా ఇంట్రెస్ట్గా ఉంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో మరిన్ని కొత్త టాపిక్స్తో మీ ముందుంటాను. టేక్ కేర్ అండ్ బాయ్.